బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల చోరీని అరికట్టడం కోసం కాంగ్రెస్ దృఢంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇటీవలే కాలంలో బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఓట్ల చోరీని నిరోధించేందుకు రాహుల్ గాంధీ ప్రారంభించిన పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. దేవిక, ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం అయితే చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అయితే ఓట్ చోరు గద్దె చోరు అనే అయితే వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ దృఢంగా పోరుతోందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలోనే బీజేపీ తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలిపించారు. అయితే ఓట్ల వ్యవహారాన్ని చాలా వరకు ఓట్లు తొలగించారు, దాన్ని మాత్రం పునరుద్ధరించాలని చెప్పేసి ఏఐసీ వర్గాలు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్ కుమార్. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం భర్త శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, గతంలో అదే ఇంట్లో 1 సంవత్సరం జీవించి ఖాళీ చేసి వెళ్లి మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. అమ్మాయి భావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నేడు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సందర్శించేందుకు ఉంచనున్నారు. అనంతరం అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర జరగనుంది. అనంతరం ఆయన కోరిక మేరకు పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి వైద్య పరిశోధన కోసం అప్పగించనున్నారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు
సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సందర్శించేందుకు ఉంచనున్నారు. అనంతరం అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర జరగనుంది. అనంతరం ఆయన కోరిక మేరకు పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి వైద్య పరిశోధన కోసం అప్పగించనున్నారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలో ఉన్న ఎస్ఆర్ ల్యాబ్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిరి పడటంతో భయపడిన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రియాక్టర్ పేలుతుందేమో అనే అనుమానంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను పరిశ్రమలోకి రానియకుండా అడ్డుకుంటుండగా గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ వర్ష సూచనలు జారీ చేసింది. నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తరుణంలో ఏపీలో నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతుందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఆయా నదీ పరివాహక ప్రాంతం, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ వర్ష సూచనలు జారీ చేసింది. నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే దీని ప్రభావం రాగల వారం రోజుల పాటు అటు 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో 1-2 చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే గోదావరి, కృష్ణా నదుల్లో క్రమంగా తగ్గుముఖం పడుతుంది వరద ఉధృతి. మరొకసారి వర్షాలు పడితే మరొకసారి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అది బలంగా ఏర్పడితే మాత్రం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటకెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు
చేపల వేట కోసం సముద్రంలోకి లోపలికి వెళ్లిన మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఒడ్డు ప్రాంతానికి చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కృష్ణా గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రేపటి నుంచి మరి కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కనుక బలపడితే అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందితే వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకెళ్లిన మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్. దేశంలో పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మధ్య ముంబై నగరాన్ని వణికించిన వరుణుడు ఇప్పుడు దేశ రాజధానిని ముంచెత్తుతున్నాడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. సాయంత్రం కూడా చినుకులు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 గంటలు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 3 గంటల్లో ఢిల్లీలోని ఏ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వానలు పడతాయో వివరిస్తూ వాతావరణ కేంద్రం మ్యాప్ను విడుదల చేసింది. పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య చైనాలోని చిన్గై ప్రావిన్స్ లో ఓ ప్రధాన నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయి విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 4 గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 55 మీటర్ల ఎత్తులో 1.6 కిలోమీటర్ల పొడవున నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై 16 మంది కార్మికులు ఒకచోట పనిచేస్తుండగా ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉక్కు తీగ తెగిపోవడంతో వంతెన 2 ముక్కలుగా విడిపోయి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన కార్మికుల కోసం పడవలు, హెలికాప్టర్లు, రోబోలను ఉపయోగించి తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మెంబర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. కానీ ఏ కూటమి అయినా అందులో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒకవైపే వేయాలని రూల్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు. భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మరికొన్ని ఎన్నికలకు విప్ వర్తించదు. దేశంలో విప్ ఉండదని ఎన్నికలు అంటే ఓటర్లుగా ఉండేవాళ్లు తమ పార్టీ ఆదేశానికి కట్టుబడి కాకుండా తమ స్వతంత్రతతో ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికలు. సాధారణంగా లోక్సభ, రాజ్యసభలో బిల్లులపై లేదా తీర్మానాలపై ఓటింగ్ సమయంలో పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి. అప్పుడప్పుడు ఎవరికి ఓటు వేయాలో పార్టీ సభ్యులకు చెప్తారు కూడా.
పార్టీ విప్ ద్వారా ఆదేశాలు జారీ చేశాక దాన్ని ఉల్లంఘిస్తే సభ్యుడిపై చర్యలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్ ఉండదు. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటు ద్వారా ఎన్నికలు జరుగుతుంది. ప్రతి సభ్యుడు తన మనసు, తన నిర్ణయం ప్రకారం ఓటు వేయడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. సాధారణంగా ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అలా జరగదు. ఈ ఎన్నికలు విజేతను నిర్ణయించడానికి సాధారణ మెజారిటీ కాకుండా ప్రత్యేక మెజారిటీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ప్రత్యేక మెజారిటీ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మొత్తం పోలైన ఓట్లతో సగం కంటే ఒక ఓటు ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపికలకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్న ఇద్దరిలో ఒకరికి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇంకొకరికి రెండో ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విషయంలో కొన్నిసార్లు సరిగ్గా ఫాలో కాక కొన్ని ఓట్లు చెల్లుబాట్లు కాని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు దాదాపు ఖాయమే అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ కంటే ఎక్కువ ఎంపీలు ఎన్డీఏ కూటమి పార్టీల నుంచే ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి పెద్దన్న బీజేపీకి తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కరూ కాదనరు. మిగతా పార్టీలు కూడా తమ ఎంపీలను ఈ విషయంలో పదే పదే ఫాలో కూడా చేస్తున్నాయి. అయితే ఇక్కడ వరకు ఎటువంటి టెన్షన్ లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ లేకపోవడం, పైగా సీక్రెట్ బ్యాలెట్ విధానం, దాంతో ఎవరైనా గీత మారితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు కూడా ఉన్నారు. అందుకే కూటమి వరకే పరిమితం కాకుండా ఇతర పార్టీల వాళ్లను కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.